హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు సింపుల్గా క్విక్గా ఈజీగా చేసుకునే వెజ్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మన దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ తీసుకోవాలి. నా దగ్గర అయితే ఆనియన్, బీన్స్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి ఉన్నాయి. నేను అవి తీసుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోండి. అవి కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్, గరం మసాలాలు అవన్నీ వేసుకొని ముందుగా మనం తరిగి పెట్టుకున్న పొటాటో, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి అవన్నీ కూరగాయలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అవి కొంచెం మగ్గాక దాంట్లో గరం మసాలా వేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలుపుకోవాలి మధ్య మధ్యలో. నా దగ్గర మిల్లీ మేకర్స్ కూడా ఉన్నాయి. ఇవి కొంచెం మగ్గాక మిల్లీ మేకర్స్ బాగా నీట్గా శుభ్రంగా కడుక్కొని దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఒక టమాటో యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని కారం వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకుంటే వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తుందండి. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నామండి 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం. దీనికి మీరు ఒక 2 కప్స్ వాటర్ లేదా 1.5 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వాటర్ కొంచెం ఎక్కువ అయినాయి అనిపిస్తే మీరు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా నీళ్ళు అలాగే మరిగిస్తే సెట్ అయిపోతుందండి బియ్యం. సో ఇవన్నీ బాగా కలిపి మగ్గాక దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అనేది ఒక 50-60% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ వాటర్ వేసుకున్న తర్వాత మిగిలినవి ఆ వాటర్లో ఉడికిపోతాయి కాబట్టి వాటర్ వేసుకొని బాగా మరిగాక మూత ఓపెన్ చేసి దీంట్లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేస్తాం. ఇలా బాగా మగ్గిపోవాలండి. కూరగాయలు వాటర్ అన్నీ మసిలిపోవాలి. దీంట్లో మనం బియ్యం వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఒక 10 మినిట్స్, ఒక 12 మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్, 9 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. నోటికి ఏదైనా తినాలనిపిస్తే ఏ కూరగాయలు నచ్చకపోతే ఇలా క్విక్గా ఈజీగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని వెజ్ పలావ్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోయింది. చూడండి యమ్మీగా ఎంత బాగుందో. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.